హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. మన ఛానల్ వచ్చేసి అయితే సోరకాయ, కీమా, టమాటా ఈ మూడింటి కాంబినేషన్లో అదిరిపోయే రెసిపీ అయితే చేశాను. ఫుల్ వీడియో చూడండి, చాలా బాగా కుదిరింది నాకైతే. మీరు కూడా ట్రై చేస్తే ఇలాగే చెప్తారు. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. కీమా అయితే తీసుకొని వచ్చిన తర్వాత వేడి వాటర్లో వేసి అయితే నీట్గా కడిగాను నేను. వేడి వాటర్లో వేస్తే ఏమవుతుందంటే మనకు ముక్క మొత్తం విడిపోతుంది, మంచిగా కొంచెం కడక్ అవుతుంది అనమాట. అప్పుడు మనము కడిగినా కూడా ఏమైనా చిన్న చిన్న ముక్కలు ఉంటే కూడా వెళ్ళిపోతాయి. వేడి వాటర్లో వేస్తే చాలా మంచిది, స్మెల్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకా మనకు కావాల్సిన సొరకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా నేను రెడీగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ బౌల్లో ఉన్న కీమని అయితే పక్కన పెట్టేసుకొని పొయ్యి అయితే వెలిగించుకొని మంచి కుక్కర్ అయితే పెట్టేసుకుందాము. ఇదంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రెసిపీ బాగుంది అనిపిస్తే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి నేను బాగా చేశానా లేదా. చూసారు కదా, ఇప్పుడైతే మనకు కుక్కర్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోండి. కొంచెం మటన్ కానీ చికెన్ కానీ మనకు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్, చూసి వేసుకోండి. ఈ రెండింటి రెసిపీలోనే మనకి ఎక్కువగా కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది కాబట్టి చూసి వేసుకోండి. దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు, చెక్క కూడా వేసాను, గరం మసాలా కూడా లాస్ట్లో వేస్తాను. చూసారు కదా, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడైతే మన ఆనియన్స్ అయితే వేసుకుందాము. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఫస్ట్ టైం చేస్తున్న ఒక స్పెషల్ ఏంటంటే, నేను కీమాలో ఎప్పుడైతే నేను సొరకాయ వేయలేదు, ఫస్ట్ టైం వేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి. మరి మటన్ అయితే డైరెక్ట్ వెల్లుల్లి రెబ్బలు అవన్నీ వేసి చేయడం అయితే తెలుసు, కానీ ఇలా సొరకాయ ముక్కలు మటన్లో వేసాం కానీ కీమాలో ఎప్పుడు వేయలేదు కాబట్టి కీమాలో అయితే ఫస్ట్ టైం వేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తెలియాలి మనం దాని తర్వాత ఏది వేయాలి, దీనికి ఎంత టైం ఇవ్వాలని తెలిస్తే ఈజీగా చేసుకోవచ్చు. తెలియక చాలా వరకు ఏం చేస్తారంటే అన్నీ ఒకేసారి వేసేస్తారు. ఈ డిబ్బా మూత పడుతుందేమో అనుకున్నాను, కానీ చుట్టూ గ్యాప్ వస్తుంది. అందుకని అయితే మళ్ళీ వేరే మూత అయితే నేను పెట్టాను. ఒక 3 minutes తర్వాత మన ఆనియన్స్ అయితే ఈ స్టేజ్కి వచ్చాయి. ఇంకొంచెం మగ్గనిద్దాము. మన ఆనియన్స్ ఎంత బాగా బ్రౌన్ షేడ్లోకి వస్తే మనకి మంచి గ్రేవీ అయితే వస్తుంది. అస్సలు హరిబరి చేయొద్దు కూర విషయంలో. కొంచెం మంచిగా తినాలి, టేస్టీగా తినాలి అనుకుంటే దానికి మాత్రం టైం ఇవ్వాల్సిందే. ఇప్పుడైతే 2 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కలిసేటట్టు అయితే కలుపుకుందాము. ఎంత బాగా వచ్చింది తెలుసా. అసలు ఈవినింగ్ టైం నేను ఈ ప్రాసెస్ పెట్టుకున్నాను. చాలా వర్క్ ఉంది, ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలి. ఇంకా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకుందాము. మూత పెట్టి ఒక 5 to 6 minutes మగ్గించుకుంటే మన ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి మంచిగా కలిసేటట్టు అన్నీ కలుపుకున్న తర్వాత ఇలా కుక్కర్లోనే చేసుకోవాలి మటన్. ఎందుకంటే మటన్ ఉడకడానికి మనకు టైం పడుతుంది కాబట్టి మనం కుక్కర్లో చేసుకొని విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనకు డైజెస్ట్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీంట్లో మంచి అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం పేస్ట్ ఇంట్లో రెడీ చేసింది వేసుకోవడానికి ట్రై చేయండి. మన కోసం మనం టైం ఇవ్వాలి హెల్త్ పరంగా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసిన తర్వాత తగినంత పసుపు కూడా వేసుకోండి. మనం ఏదైనా వేసేటప్పుడు మాంసం ఎంత ఉంది, మనం ఎంతమంది ఉన్నామో ఎంత పడుతుంది చూసి దాని తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇంతే వేయండి అని నేనైతే పర్టికులర్గా చెప్పలేను. ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకున్న తర్వాత మన కీమా అయితే నేను ఫస్ట్గా వేస్తున్నాను. కీమా వేస్తే ఏమవుతుందంటే మనకు వాటర్ కంటెంట్ కూడా ఎంత వస్తుందని తెలుస్తుంది. తర్వాత మిగతా ముక్కలు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయని అవసరం లేదు. కాకపోతే కొంచెం గ్రేవీగా ఉండాలి అనుకుంటే వేసుకోండి. మనం డైరెక్ట్ కర్రీరా ప్రిపరేషన్ చేసుకున్నాం అనుకో, మన వాళ్ళు తొందరగా దాన్ని ఫినిష్ చేస్తారు, మనకు కూర మొత్తం కొడతారు. ఎంతో క్వాంటిటీలో వండినా కూడా కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది. రైస్కి అనుకుంటే గ్రేవీ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా మటన్ ఎంత బాగా క్లీన్ అయిందో. దీన్ని అయితే మనం కీమాని కూడా యాడ్ చేసుకుందాము. చాలా బాగుందండి. నేను తలకాయ కూర చేసినా లేకపోతే కీమా వండినా కూడా వేడి వాటర్లో వేసి అయితే ముందుగా తీస్తాను. అది చాలా మంచి పద్ధతి కూడా. మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. మన హెల్త్ని మనం కొంచెం నీట్గా చేసుకొని తింటే మన హెల్త్కి మంచిది కాబట్టి ఇలా చేయండి. కీమా మొత్తం వేసిన తర్వాత జల్లీతో కూడా తీసి మిగతాది కూడా మొత్తం వేసాను అనమాట. ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కదా. ఇలా చేసుకుంటే ఎమ్మీగా టేస్టీగా అన్నంలో కానీ, చపాతీలో కానీ, ఇంకా ఇడ్లీలో కానీ, దోశలో కానీ సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. కీమా కానీ, మటన్ కానీ, చికెన్ కానీ మన దోశ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇప్పుడైతే దోశ పిండి లేదు, చపాతీ చేశాను నేను. వింటర్ సీజన్ కాబట్టి కొంచెం చపాతీ లేకపోతే వేడివేడిగా రైస్, వేడివేడిగా ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది. అందుకనైతే చపాతీ అయితే నేను చేశాను అనమాట.
చపాతీలోకి చాలా బాగుంటుంది. నైట్ టైం కొంచెం ఫుడ్ చాలా తక్కువ చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. ఇంకా నైట్ అయిందంటే 11, 10:30 అలా అవుతుంది తినడానికి. ఆ టైంలో రైస్ కంటే చపాతీ ఆ టైంలో తింటే చాలా మంచిది. అండ్ మనం 7:30, 8కి తినడమే కరెక్ట్ టైం. కాకపోతే మనం బిజీగా ఉంటాం, వర్క్ ఉంటుంది కాబట్టి ఆ టైం తినడానికి అసలు ఎవరికి సెట్ అవ్వదు. కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే మనకు కీమా అయితే కుక్ అయిపోయి ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టి చూసారు కదా ఎంత బాగా వాటర్ ఇంక్లూడ్ అయిందో. ఇప్పుడైతే మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సొరకాయ ముక్కలు అండ్ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము. టమాటా వేసి మసాలా వేసి మనము ఒక 4-5 విజిల్స్ పెడితే సరిపోతుంది. కాకపోతే నేను ఇందులో సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. మీరు మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి, చాలా మంచిది కూడా, మన ఇమ్యూనిటీ ఉంటుంది, మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడైతే సొరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. సొరకాయ తెచ్చి చాలా డేస్ అవుతుంది, ఇంకా అది వేస్ట్ అవుద్ది 100% అనే టైంలో ఇంకా కట్ చేసి అయితే కుక్ చేస్తున్నాను. ఈ సీజన్లో మనకు సొరకాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి. వింటర్ సీజన్ కాబట్టి చాలా బాగా దొరుకుతాయండి. నిజంగా చెప్తున్నా, ఊర్లో విలేజ్లో సొరకాయ మేమైతే చిన్న ఉన్నప్పుడు ఎన్నిసార్లు డే బై డే సొరకాయ కూరనే ఉంటుండే. పందిరి మొత్తం సొరకాయ తీగనే ఉంటుండే. ఇలా తెంపామా అలా మటన్లో వేసుకున్నామా, ఇలా తెంపామా పప్పులో వేసుకున్నామా, ఇలా తెంపామా పచ్చిమిర్చి సొరకాయ వండినామా. ఇదే అండి రొట్టెలోకి, అంటే జొన్న రొట్టెలు అప్పుడు బాగా చేస్తుండే మా అమ్మ. జొన్న రొట్టె కాంబినేషన్లో చాలా బాగుంటుండే. అసలు 2 పెద్ద పెద్ద సొరకాయలు ఉన్నా కూడా ఫట్న అయిపోతుండే. చూసారు కదా, ఒక 2 మినిట్సే నేను మూత పెట్టి మగ్గించాను. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ చూసి వేసుకోండి. ఇవన్నీ మగ్గినప్పుడు అంటే మన సొరకాయలోంచి వాటర్ ఇంక్లూడ్ అవుతుంది, మన కీమలోంచి వాటర్ ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి వాటర్ వేసుకొని అవసరం లేదు, బట్ నేనైతే వేసాను, అది ముందుగానే చెప్తున్నాను. కారం కూడా చూసి వేసుకోండి. కారం ఏంటంటే ఆకుపొడి ఉంటుంది, కొంచెం సాల్ట్ కలిసిన పొడి ఉంటుంది, చూసి వేసుకోండి. అన్నీ ఒకేసారి వేసామా అంటే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది, పిల్లలు ఉంటారు కాబట్టి. ఇంకా చూసి వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత, ఇప్పుడే నేనేం విజిల్స్ పెట్టట్లేదు, ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక 2-3 మినిట్స్ నేను మ్యాక్సిమము ఏ రెసిపీ చేసినా కూడా దానికి టైం అయితే కంపల్సరీ వదిలేస్తా. ఎందుకంటే వాటర్ వేసామా, మసాలా వేసామా, మూత పెట్టామా అంటే పచ్చి స్మెల్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, అసలు అంత మంచిగా ఉండదు. చూసారు కదా, ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత చుట్టూ కారం ఏమైనా పడితే నీట్గా క్లీన్ చేసుకుంటాను, నాకు అలవాటు. ఈరోజు చాలా డేస్ తర్వాత నాకు చెయ్యి కాలింది, అసలు అంటే చాలా లాంగ్ టైంలో కాలింది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే మనకు వాటర్ అయితే ఇంక్లూడ్ అయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మనకు సాల్ట్ ఓకే అనిపిస్తే మసాలా యాడ్ చేసి ఇంకా ఒక 2-3 విజిల్స్ అలా పెట్టామంటే వాటర్ కంటెంట్ కూడా సరిపోతుంది. గరం మసాలా వేసుకోండి. నేను ఇప్పటికిప్పుడే దాన్ని ప్రిపేర్ చేశాను అనమాట. మంచిగా స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. నాకు కస్టమర్ కాల్ చేశారు, ఫ్లిప్కార్ట్ ఆర్డర్ కూడా వచ్చింది, కిందికి వెళ్ళి వచ్చానమాట. ఇంకా ఆ లోపు మనకి ఈ రేంజ్కి వచ్చిందనమాట రెసిపీ. చూసారు కదా, మసాలా వేసిన తర్వాత కలిసేటట్టు కలుపుకోండి. ఈ స్టేజ్లో అసలు వాటర్ అవసరమే లేదు, డైరెక్ట్ విజిల్ కూడా పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం గ్రేవీనెస్ కావాలి కాబట్టి కొద్దిగా నేను వాటర్ అయితే వేస్తున్నాను. మనం విజిల్ పెట్టినప్పుడు ఇంకా దగ్గరికి అవుతుంది, చిక్కగా అవుతుంది. మనకు ఇద్దరం తినాలనుకున్నది కాస్త ఒకరికే అవుతుంది కాబట్టి ఒక 4 మెంబర్స్ ఉంటే మార్నింగ్ కూడా సరిపోవాలి, లేదా ఆఫ్టర్నూన్ సరిపోవాలంటే కొంచెం గ్రేవీనెస్ ఉంటే బాగుంటుంది. కాబట్టి గ్రేవీ అయితే యాడ్ చేయండి. ఇంకా ఇప్పుడైతే విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను. ఒక 3 విజిల్స్ చాలు. ఒకటి హై ఫ్లేమ్లో, 2 మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఒకేసారి హై దమ్లో ఇచ్చాము. ఇప్పుడైతే ఇంకా మనకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక విజిల్ హై ఫ్లేమ్లో, ఒక 2 విజిల్స్ నార్మల్ మంట అంటే మీడియంలో పెట్టి చేస్తే సరిపోతుంది. మనకు ఇంకా ఫైనల్ అయిపోయిందనమాట. ఇంకా మూత తీసేసి చూస్తే ఎంత బాగుంది కదా. ఇలా వేడి మీద తీయకుండా కొంచెం వేడి చల్లారిన తర్వాత తీసామనుకో ఇంకాస్త మనకు ఏసర్ అనేది మగ్గిపోతుంది. సూపర్ అండి, స్మెల్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎప్పుడైనా సొరకాయ ముక్కలు మటన్లో వేసాను, కానీ కీమలో అయితే ఫస్ట్ టైమే. ఇది నేను 2 టైమ్స్ మీకు రిపీట్ చేసి చెప్తున్నాను. చాలా బాగుంది. గ్రేవీ వైజ్ చూసుకుంటే అసలే చలికాలం కాబట్టి ఇలా వేడివేడిగా చపాతీలో కానీ వేడివేడిగా రైస్లో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగుందంటే నిజంగా ఇలా మటన్ని మనం కుక్కర్లో వేసుకోవడమే చాలా మంచిది, ఎందుకంటే డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకొని డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కొంచెం గ్రేవీ
ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే నాకు రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుందని. ఇంకా అసలు వాటర్ ఇంక్లూడ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా పొగలు కూడా వస్తున్నాయి నాకు కింద. కస్టమర్స్ అండ్ ఫ్లిప్కార్ట్ ఆర్డర్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. మళ్ళీ 4 ఫ్లోర్లు అయితే ఎక్కాల్సిందే, ఇంకా తప్పదు. సో థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసి నన్ను సపోర్ట్